తెలంగాణలో మేర కులస్తులను బీసీఏలో చేర్చాలని మేరు జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము టైలర్ కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నామని, కులాలు బీసీఏలో ఉన్నప్పటికీ తమ మేర కులము బీసీడీలో ఉన్నదని తెలిపారు. ఇక దీంతో తమకు విద్య, ఉద్యోగం, ఉపాధి వంటి రిజర్వేషన్లు అందక అన్ని రంగాల్లోనూ వెనుకబడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఆ రోజు మా కుల పెద్దలు అదేవిధంగా అప్పటి అధికారుల నిర్లక్ష్యం వలన మా కులం బీసీడీలో ఉండడం జరిగింది. దాని వలన మా కులానికి స్కాలర్షిప్లు కానీ ఉద్యోగాలు కానీ మరి ఎలాంటివి అందక అనేక సమస్యలను ఎదుర్కొంటా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చూసినట్లయితే మా మేరు కులస్తులు ఇప్పటి వరకు రాజకీయంగా చాలా వెనుకబడిపోయినారు. ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, కనీసం కార్పొరేటర్ స్థాయిలో కూడా మా కులస్తులు లేరు అని అంటే మరి మేము ఎంత వెనుకబడిపోయామో మరి రాష్ట్ర ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. మా కుల అభివృద్ధి కొరకు వెంటనే బీసీడీలో ఉన్నటువంటి బీసీడీని సవరించి బీసీఏలోకి మార్చి అదేవిధంగా మా కుల వృత్తి అయినటువంటి టైలర్కు సంబంధించినటువంటి ప్రభుత్వ టెండర్స్ మరి మాకు కాకుండా ఇతరులకు ఇవ్వడం వలన ఈరోజు మా మేరు కులస్తులు రోడ్డున పడి ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంకు మేము చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. వారు మా కులాన్ని పట్టించుకోలేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మా మేరు కుల సంఘాలన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ను గెలిపించుకుంటే మనకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతో గతంలో ఎన్నికల్లో మా